కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీకి అనుమతిస్తున్న రాష్ట్ర సర్కారు జీవో 2022లో గత సర్కారు నిషేధం విధిస్తూ ఇచ్చిన జీవోకు ప్రత్యేక తరలింపు సమగ్ర దర్యాప్తు కోసం సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీ తీర్మానించినట్టు జీవోలో వెల్లడించారు. విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. జీవో కాపీ అందినట్టు సిబిఐ అక్నాలజ్మెంట్ ఇచ్చింది. కాళేశ్వరం రిపోర్టులన్నీ ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థ పంపిన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి వస్తాం. వాళ్ళు ఓరిరు, వీళ్ళు పంపిరు. ఇప్పుడు ఘోష్ కమిషన్ పక్కన పెట్టి ఎన్డీఎస్ఏ పైన మా అన్న విచారణ చేయబోతాను. ఎన్డీఎస్ఏ పైన విచారణ ఘోష్ కమిషన్ పక్కన పెట్టినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం, ఈ సిబిఐ, ఈ సిట్టు, ఈ ఎంక్వైరీ రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతగాని 6 గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి అవన్నిటిపైన రైతు బంధు, రుణమాఫీ, పెన్షన్లు, ఉద్యోగాలు, నిధులు అన్నిటి మీద చర్చ జరగవద్దంటే బరాబరుగా ప్రతిరోజు కాళేశ్వరం కాళేశ్వరం కాళేశ్వరం. మరి అసెంబ్లీ తీర్మానించింది అంటాను. అసెంబ్లీలో 10 రోజులు మాట్లాడి తీర్మానిస్తే ఏం వచ్చింది? ఉచ్చబడది. ఎక్కడ హరీష్ రావు గారు ఎడ్జు తీసుకుంటారో, ఎక్కడ మన డిఫెన్స్ లో నడిపోతారని భయపడి బెదిరిపోయేలా ఈ కాంగ్రెస్ పార్టీ సిబిఐకి అప్పగించిందని చెప్పేసి ఒక కథ అల్లిస్తుంది. ఇప్పుడు ఏమైతే ఉందంటే దీనివల్ల నష్టం ఎవరికి? ఈ సిబిఐకి ఇవ్వడం వల్ల ఇలా కేంద్ర ప్రభుత్వం మీద రేపు దుమ్మెత్తిపోస్తాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు అదే రకంగా బీజేపీ తన్నుకుంటే రేవంత్ రెడ్డి సేఫ్ జోన్ లా స్థానిక ఎలక్షన్ పైన ఫోకస్ చేసుకుంటాడు. ఇక చూసిరా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటైపోయారు. వాడు ఎంక్వైరీ చేస్తాడు, వీడు అరెస్ట్ చేస్తాడని బదనాన్ని చేస్తారు. ఎందుకంటే వీళ్ళ గుజ్జులో దమ్ములే కదా కేసీఆర్ టచ్ చేసే అంత. కాళేశ్వరం కూలిపోయిందా లేదా అని తెలంగాణ రాష్ట్ర మొత్తం లైవ్ స్ట్రీమింగ్ పెట్టమంటారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటేనే ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు, ఒక పక్క లైవ్ స్ట్రీమింగ్ కాళేశ్వరం మేడిగడ్డ పెడితే పాలేంది నీళ్ళేంది తేలిపోతుంది. కానీ సన్నాసులు కాబట్టి గుడ్డుగుర పనులనే ప్రభుత్వం నడుతా ఉంది కాబట్టి అన్ని పక్కన పెట్టి ఏదైనా సరే కాళేశ్వరం 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 కూలేశ్వరం. తద్వారా జనాలు కూడా వచ్చే పదులు కనిపిస్తున్నాయి. జనాలు ఆగమైపోతారు. ఇది తప్ప గత 20 రోజులకి నేనేం వార్త చూలే. 20 రోజులకి మన చాలా మొత్తం ఓపెన్ చేసిన ప్రతిరోజు ఈ వీడియో ఉంటుంది. ఇటువంటి రాజకీయ దుర్బుద్ధి కలిగిన వాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇక మీరు అర్థం చేసుకోవాలి ఇంకా ఏందనేది. ఇంకేందా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ చేయబోతావు. ఘోష్ కమిషన్ పక్కన పడేసారు. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఉండదని హామీ ఇచ్చినట. ఇందుకు తగ్గట్టుగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందట. కౌంటర్లు దాఖలు అని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడ్డది. అక్టోబర్ 7 దాకా విచారణ ఏం లేదు. ఇంకా అప్పటిదాకా ఒక రకంగా స్టే ఉన్నట్లే. ఇప్పుడు ఒకసారి నమస్తే తెలంగాణ ఇదే వార్తను రాసి చూపిస్తాను. నమస్తేనా. ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేయొద్దు. ఇంకేంది ఇది కాదా కనీసం శంకర్ సాబ్ రాసిండా. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు బ్రేక్ పడింది. కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి దర్యాప్తు పూర్తయ్యే వరకు స్టే ఉండబోతోంది. అక్టోబర్ 7న మళ్ళీ విచారిస్తామన్న కోర్టు అసెంబ్లీలో ఘోష్ రిపోర్ట్ పై సిబిఐకి ఇవ్వాలని నిర్ణయం. ఇక ప్రభుత్వం మాత్రం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. లోపభూయిష్టంగా సిబిఐ ఎంట్రీ జీవో ఈ కేసు నిలబడంటున్న న్యాయ నిపుణులు. ఇక నిలబడదా రేవంత్ అన్న తోపా కింగా నాకు తెలియదు. సో పూర్తి స్థాయిలో అయితే జనాల్ని పిచ్చోళం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది. ఇన్ని రోజులు పీసీ ఘోష్ కమిషన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన విచారణ జరగబోతా ఉంది. మరి కోర్టు మళ్ళీ నెల 7వ తారీఖు నాడు విచారణ చేస్తుంది. అప్పటిదాకా ఒక రకంగా స్టే ఉన్నట్టే. ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరుతోని కేసీఆర్ టచ్ చేసే ధైర్యం ఉంటే ఓకే. కానీ ఈ కాళేశ్వరం ఈ ఎంక్వైరీ పేరుతో నీళ్లు ఇవ్వడం కుట్ర జరుగుతూ ఉంది. నీళ్లు ఇవ్వకుండా గోదావరి ఉప్పొంగుతా ఉంటే నీళ్లు ఇవ్వలేక సన్నాసులై గుడ్డుగురాలు పనుదోముకుంటా ఇలా కేసీఆర్ బదనాం చేయడం టార్గెట్ ఉంది తప్ప నీళ్ళు ఇచ్చే ఉద్దేశం వీళ్ళకి లేదు. ఇది తెడతెల్లం అయిపోతా ఉంది. ఇంకోటి కూలిపోయింది అంటారు. నేను ప్రతిరోజు చెప్తాను కూలిపోయింది నిజం అనుకుందాం. తెలిసేపు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతిరోజు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, మీరు ఇంకేమైనా ఇగ్గగలుగుతారా ఇగురి. కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర లైవ్ స్ట్రీమింగ్ పెట్టే దమ్మునలో ఉంటాను కాంగ్రెస్ వాడికి. కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ అనేది అసలు పనికే రాదని ప్రజలు నమ్ముతాం. సో నమ్మడానికి మాకు అక్కడి నుంచి లైవ్ స్ట్రీమింగ్ రావాలి, 24 గంటలు రావాలి.
మనం దమ్మున మొనగాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి ఆ ప్రయత్నం చేయదు. దుర్మార్గంగా ప్రజలు తప్పుదో పట్టిస్తూ జనాలు పిచ్చోళం చేస్తూ నీళ్లు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా, రైతు బంద్ చేయకుండా, రుణమాఫీ చేయకుండా గాలి కొదిలేసి ప్రజలను ఇలా యూరియా బస్తాల్లో గతి లేవు. ఇటువంటి సన్నాసుల ప్రభుత్వానికి కాళేశ్వరం 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 ఒక సాగు తప్ప సన్నాసులు అని చెప్పేసి లోకం అంటారు. ఇలా ప్రజలు అంటా ఉన్నారు. ఇటువంటి దుర్మార్గులు ఇంకా కేసీఆర్ పైన విజయం చిమ్ముడు తప్ప నీళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదని తేలిపోయింది. ఇక మరి ఇది ఆధారంగా ఎందుకంటే మన మునగాడు జనాలకి మోసపోయే రోగం వచ్చింది, మీ అందరికీ మోసపోయే రోగం వచ్చింది. ఆయన 10,000 వీకి ఇచ్చిండు కేసీఆర్, నేను 15,000 వీకి ఇస్తా, ఆయన 1,00,000 వీకి ఇచ్చిండు, నేను 2,00,000 వీకి ఇస్తా అని పొడుగు పొడుగు డైలాగులు చెప్పి మందిని ముంచినోడు ముఖ్యమంత్రి అయ్యాడు. మన నోట్ల మన్ను కొట్టి ఇలా కాళేశ్వరంకి వెళ్ళి సుక్కని లేకుండా ప్రజలను మోసం చేస్తాం. ఇటువంటి కిరాతకమైన రాజకీయం ఈ దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా కూడా నేను చూస్తలేను. అటువంటి బ్రహ్మాండమైన మునగాన్ని మీరు ముఖ్యమంత్రి చేసినని గర్వపడరు గద్దే. ఇక మళ్ళా ఇప్పుడు NDSC అంటారు. ఇక రేపు నుంచి సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర పోయి నిన్న పొడుగు మాట్లాడి మా అన్న. ఎందుకంటే ఆంధ్రలో మోసేది తాగిన బతుకులు కదా మన కాంగ్రెస్ వాళ్ళవి. తెలియదా? ఎవరికి తెలియదు?